ఈరోజు మా చిన్నమరిది గారిని అయితే పెళ్లి కొడుకుని అయితే చేస్తున్నామండి. 17వ తారీఖు అయితే పెళ్లి కదండి. ఇంక ఈ రోజు అయితే పెళ్లి కొడుకుని అయితే చేస్తున్నామండి. ఇరుగోండి మా చెల్లి శుభలక్ష్మి అండి. పెళ్లి కొడుకుని ఎలా చేస్తాం ఏంటనేది మీకు అయితే నేను మొత్తం అయితే చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడ అయితే చక్కగా పువ్వులు అన్నీ డెకరేషన్ అయితే చేసేసారండి. అదిగోండి పెళ్లి కొడుకు మా మరిది గారండి, మా చిన్న మరిది గారండి. మొత్తం పెళ్లి కొడుకుని ఎలా చేస్తారు ఏంటనేది పెళ్ళి మొత్తం అయితే చూపిస్తానండి నేను. ఇంక అందరం చూడండి ఎల్లో కలర్ చీరలు కట్టుకుని మేమైతే ఫోటోలు అయితే తీస్తున్నామండి. ఫోటో వీడియోస్ అయితే తీస్తున్నారండి. ఇటు పక్కన ఉన్న మా పెద్ద ఆడబడుచు అండి, పెద్ద అక్క అండి. ఇంకా మా మరిది గారిని అయితే తల్లిలాగా చూసుకుందండి ఆవిడంటే మా మరిది గారికి చాలా ఇష్టం అండి. మా అత్తయ్య గారు అయితే చనిపోయి 5 సంవత్సరాలు అయితే అవుతుందండి. మా అత్తయ్య గారు అయితే లేరండి. ఇదిగోండి మా పెద్ద ఆడబడుచు వాళ్ళ ఆయన గారండి. ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళతోనైతే ఫోటో దింపించామండి. మా పెద్ద ఆడపడుచు అయితే ఈ ఊరేనండి. ఇంకా అందరూ చూడండి ఎలా వచ్చారో, పలహారం పెట్టి వాళ్ళకి పసుపు పలహారం పెట్టి అయితే పంపిస్తామండి. ఇంక మేము ఊరందరిని అయితే పిలుచుకుంటామండి. ఊరందరూ అయితే వచ్చేస్తారండి. ఇంక ఇప్పుడు మా ఆయన గారు నేనైతే ఇంకా అత్యంతలు వేసుకుంటూ ఫోటో అయితే తీసినామండి. ఈయనమ్మ మా మరిది గారు అండి, మా ఆయన గారి తర్వాత అండి. మా మరిది గారు మా తోటికోళ్ళండి. మా తర్వాత వాళ్ళైతే అత్యంతలు వేసుకుంటూ ఫోటో అయితే తీసినారండి. మా అబ్బాయి మా కోడలండి. వాళ్ళ బాబాయ్కి అయితే ఆ బాబాయ్ పక్కన అయితే ఫోటో అయితే తీసినారండి వాళ్ళ అబ్బాయిని పెట్టుకుని. ఇదిగోండి శుభలక్ష్మి, మా అమ్మ, మా చెల్లి మొత్తం అందరూ అయితే ఫోటో తీస్తున్నారండి గ్రూప్గాను. ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరినీ మేము అత్యంతలు వేసుకుంటూ ఫోటోలు అయితే తీస్తామండి. ఇంకా దీనంతా తర్వాత అయితే చాలా మంచి ప్రోగ్రాం అయితే ఉంటుందండి. ఇంక ఇప్పుడైతే మా ఫ్యామిలీ మొత్తం మా వాళ్ళ 3 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు అండి. అందరిని అయితే వాళ్ళ నాన్నగారిని పెట్టుకుని అయితే వాళ్ళందరూ ఫోటో అయితే దిగుతున్నారండి. చూడండి ఇదిగోండి 3 అక్క చెల్లెళ్ళు అండి. ఇంకేదైతే 3 అన్నదమ్ములు అండి, వాళ్ళ నాన్నగారండి. చూడండి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అయితే, మా అత్తయ్య గారు అయితే లేరు కదండి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే ఫోటో దిగాలని దిగుతున్నారండి. వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రత్యేకంగా దిగాలని దిగుతున్నారండి. వాళ్ళకి అలా ఫోటో దిగుతామంటే చాలా ఇష్టం అండి. ప్రతిసారి అయితే వాళ్ళు అలాగే దిగుతారండి. 3 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు అండి. అదిగోండి వచ్చిన వాళ్ళందరికైతే స్వీట్లు ఇచ్చేసి పసుపు పెడితే పసుపులు అయితే మేదో చేసుకుని చాలా సందడిగా జరుగుద్దండి. మా పల్లెటూరులో పెళ్లి కొడుకుని జీతం అయితే చాలా బాగా జరుగుద్దండి. పసుపులు అయితే ఇంకా మనం ఎన్ని కేజీలు పసుపు తెచ్చినా ఇంకా వాళ్ళకైతే అసలు అలా జల్లుకుంటాకైతే సరిపోద్దండి. ఇంకా పసుపు కూడా చాలా పోతే ఇంకా నీళ్ళు కూడా పోసేసుకుంటారండి. అసలు మీరు వీడియో అయితే ఇక్కడ దాకా చూడండి, చాలా సంతోషంగా అయితే ఉంటుందండి. మా పల్లెటూరులో పెళ్లి కొడుకుని జీతం అంటే చాలా బాగుంటుందండి.
ఇదిగోండి ఫస్ట్ అయితే వాళ్ళ పెద్ద అక్కి గారితోనైతే పసుపు అయితే రాయించున్నారండి. ఆ పెద్ద అక్కి గారికి చాలా ఇష్టం అండి వాళ్ళ తమ్ముడు అంటే. ఆడ తమ్ముడికి కూడా అక్కి గారు అంటే చాలా ఇష్టం అండి. చాలా ప్రేమగా చూసుకుంటారండి వాళ్ళ అక్కని.